శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు మనం ఒక అద్భుతమైన అమ్మవారి యొక్క మంత్రాన్ని తెలుసుకుందాం. అమ్మవారు చాలా అద్భుతంగా ఆ లలితా త్రిపుర సుందరి దేవి మనకి కరుణించి కటాక్షించి అమ్మవారు లలితా సహస్రనామం అని ఒక మంచి హైగ్రీవుడు రచించిన ఈ సహస్రనామాల్లో అమ్మవారి యొక్క పేర్లు, అమ్మవారి యొక్క రూపాలు, ఆయుధాలు అన్నీ ఉంటాయి. అదేవిధంగా అమ్మవారు మనకి కావలసిన విద్యనివ్వడానికి, శుభాలన్నీ కలగడానికి, మనకి అధికారం రావడానికి, మన కోరిన కోరికలు తీర్చడానికి అందులోంచి ఒక మంత్రం అంటే ఒక శ్లోకాన్ని ఇప్పుడు చెప్తాను. శ్రద్ధగా వినండి. ఎక్కువ విద్య రాని పిల్లలకి విద్య మీద ఇంట్రెస్ట్ పెరగడానికి, అదేవిధంగా ఇష్టం పెరగడానికి ఈ మంత్రం చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళ చేత రోజుకి కనీసం ఒక 11 సార్లు చదివించండి. తెల్లవారు కానీ, సాయంకాలం కానీ, అదేవిధంగా ఖాళీ ఉన్నప్పుడు వాళ్ళకి ఒక 11 సార్లు లేకపోతే 4 సార్లు చదివించండి. మనకి చాలా అభివృద్ధి కనబడుతుంది వాళ్ళు చెప్పిన దాంట్లో. ఒకసారి చెప్తాను, చూడండి, చదవండి. అదేవిధంగా స్క్రీన్ మీద ఇస్తాను, చూసి చదవండి. శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. భాషా రూపా బృహత్సేన భావ భావ వివర్జిత సుఖారాధ్య శుభకరి శోభన సులభాగతి. ఎంత మంచి మంత్రం. శోభనము అంటే మంచి జరగడము, కోరుకున్న కోరిక తీరడము. శుభకరి అంటే మనకి శుభాలన్నీ ఇచ్చేది, మనం చేసే పనిని విజయవంతం చేసేది. సుఖారాధ్య సుఖాలన్నిటినీ ఇచ్చేది. సుఖము అంటే మనం చెయ్యగలిగినది, ఇష్టంగా చేసిన దాన్ని సుఖము అంటారు. కష్టంగా చేసిన దాన్ని సుఖం కాదు. కాబట్టి సుఖంగా ఇష్టంగా చేసిన దాన్ని, భాషలన్నిటినీ కూడా అంటే విద్య అంతటినీ కూడా మనకు సుఖంగా చేస్తూ అందులోని ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్తుంది ఈ ఒక్క మంత్రం చదవడం వల్ల. ఇలాంటి మరిన్ని మంత్రాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని, అదేవిధంగా ఈ వీడియోను లైక్ చేసి మరింత మందికి చేరే విధంగా చూస్తారని తెలియజేసుకుంటూ, మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి కాబట్టి ఇలాంటి ఛానల్ అన్నిటినీ సపోర్ట్ చేయండి. మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్, జై హింద్.